ప్రైజ్ ద లార్డ్. ఈరోజు దేవుని వాగ్దానము కీర్తనలు 91 అధ్యాయం 3వ వచనం. వేటగాని ఉరిలో నుండి ఆయన నిన్ను విడిపించును, నాశనకరమైన తెగులు రాకుండా నిన్ను రక్షించును. ప్రియ సహోదర సహోదరులారా, ప్రభువు నేటి దినమున నీతో మాతో మాట్లాడుతూ ఉన్నారు. ఏంటంటే, మనము వేటగాని ఊరిలో, అంటే ఎటువంటి దిక్కు లేని స్థితిలో మనము ప్రలాపిస్తున్నామో, బాధపడుతున్నామో, ఆ యొక్క స్థితిని ప్రభువు విడిపిస్తాడు. అలాగే ఏ నాశనకరమైన తెగులు, అంటే ఏ యొక్క నిందలు, ఏ యొక్క బాధలు మన మీదకి రాకుండా ఆయన నిన్ను రక్షిస్తాడు. గనుక ప్రభువు ఎక్కడ నీవు పని బాటలకు వెళ్తున్నావో, ఏ స్థలం నాకు నువ్వు వెళ్తూ ఉన్నావో, ప్రభు అంటున్నాడు, నేను నీకు తోడున్నాను, నేను ఏ తెగులు రాకుండా నేను రక్షిస్తాను అని ప్రభు సెలవిస్తున్నాడు. గనుక ఇట్టి కృపనిచ్చిన ప్రభువును మనం స్తుతిస్తూ ప్రభుని ప్రార్థిద్దాము. ఏ తెగులు సమీపించనీయక, ఏ కీడైన దరి చేరనీయక, ఆపదలన్నీ తొలగే వరకు, ఆత్మలో నెమ్మది కలిగే వరకు, నా భారము మోసి బాసటగా నిలచి. ప్రార్థన. ప్రేమనం కలిగిన మా దేవా, సర్వోన్నతుడా, సర్వశక్తిమంతుడా, నీకు స్తోత్రములు తండ్రి, స్తోత్రాలయ్యా. నేటి దినమును, నేటి వాగ్దానాన్ని మాకిచ్చిన దేవా, నీకు స్తోత్రములయ్యా. అయా తండ్రి, ఈ యొక్క సమయంలో మాకిచ్చిన వాగ్దానము నిమిత్తమై స్తోత్రాలయ్యా. అయా, ఏ వేటగాని ఊరి మా మీదకి వస్తున్నా తండ్రి, మమ్మల్ని నీవు విడిపించు దేవుడవయ్యా. ఏ తెగులు సమీపించకుండా మీరు తండ్రి మమ్మల్ని రక్షించువాడవు తండ్రి, నీకు స్తోత్రాలయ్యా. ఈ దినమున ఎవరైతే బిడ్డలు అయా తండ్రి మాకు బాధగా ఉంది, మేము ఈ వేదనలో ఉన్నాం అని చింతిస్తూ ఉన్నారేమో ప్రభా, వాళ్ళను జ్ఞాపకం చేసుకోయా. నీ యొక్క హస్తముతో వాళ్ళని జ్ఞాపకం చేసుకో తండ్రి. వాళ్ళ యొక్క వేదనను, వాళ్ళ కన్నీటిని, దుఃఖమును నాట్యంగా మార్చు దేవుడు తండ్రి, నీకు స్తోత్రాలయ్యా. తండ్రి, ఈ వాగ్దానాన్ని విని ఈ వాగ్దానుసారంగా ప్రతి బిడ్డ నీలో స్తుతించే కృపను, నిన్ను గణపరిచే కృపను ప్రతి బిడ్డకు అనుగ్రహించమని వేడుకుంటూ నజరేయుడైన యేసు క్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాము నా తండ్రి. ఆమేన్.